సో ఎస్ఎంఎం అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ కంప్లీట్ అయింది కదా. రైట్. Yes, today we'll start with content marketing. But before that, um, what is email marketing? So, email marketing అంటే ఏంటి? For what purpose? Okay, sending mail is okay, but for what purpose? ఎందుకు సెండ్ చేస్తారు? Yes. Mhm. So, what are the various social media platforms used for like social media marketing? సో మార్కెటింగ్ చేయడానికి వేరియస్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తారు అనుకున్నాం కదా. సో నేమ్ అ ఫ్యూ. ఎస్. సో వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్? సో దేనికి అవ్వచ్చు, లైక్ ఏ టైప్ మార్కెటింగ్ తీసుకున్నా, ఏ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నా, వాట్ ఈస్ ద గోల్? Yep. Yes. So final question, like why do we need to track performance? What is the use of tracking performance in any type of marketing? Why do we analyze, like why do we track performance? ఎస్. సో ఈజీగా చెప్పాలి అంటే వై డు వి ట్రాక్ పర్ఫార్మెన్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ అవర్ బిజినెస్ అని తెలుసుకోవడానికి అనమాట. అంటే ఏ త్రూగా మార్కెటింగ్ చేస్తే మనకి బిజినెస్ గ్రోత్ ఉంటుంది అని తెలుసుకోవడానికి వీ నీడ్ టు అనలైజ్ రిజల్ట్స్ ఎట్ ద ఎండ్. Okay, so in short, what is social media marketing? So it is the process of promoting brand using products and services. You promoting brand products or services using social media platforms. So those platforms are like Facebook, Instagram, LinkedIn, YouTube, so on. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ అని మనం చెప్పుకున్నాం కదా. సో అది ఒక ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ అనమాట. ఓకేనా? యూజింగ్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి బ్రాండ్ ప్రమోషన్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇందులో వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద గోల్. సో వాట్ యు వాంట్ టు అచీవ్, ఏం చేయాలనుకుంటున్నాము త్రూ మార్కెటింగ్ అనేది వీ నీడ్ టు చూస్. దెన్ వీ నీడ్ టు క్రియేట్ content. So we need to plan a content, then we need to create the content and post it. Then people see, like, comment and share. And at last we analyze the results, that is we track the performance. So ఏది బెటరో తెలుసుకోవడానికి అంటే ఇప్పుడు లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం లైక్ ఒక బిజినెస్ స్టార్టెడ్ టు ప్రమోటింగ్. ఓకే, స్టార్టెడ్ ఫర్ ప్రమోషన్. సో ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో స్టార్టెడ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకేనా? సో సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ చేశారు అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో ఏది ఇందులో వాళ్ళు లైక్ స్టిక్ అయి ఉండాలి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ బాగుంటుందా, లేదంటే ఈమెయిల్ మార్కెటింగా? సో హౌ కెన్ దే డిఫైన్, లైక్ ఏది బెటర్ అని చెప్పి ఎలా చూస్ చేసుకోగలరు? సో హియర్ దే ట్రాక్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ పోస్టింగ్. సో పోస్ట్ చేసిన తర్వాత
రిజల్ట్స్ అనలైజ్ చేస్తారనమాట. సో, హౌ ఎలా ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఆర్ ఎంతమంది రీచింగ్ దెమ్ అవుట్ లైక్ టు పర్చేస్. ఓకే. యెస్, ఐ హావెంట్ షేర్డ్ స్క్రీన్ యెట్. ఓకే. నేను ఇంకా స్క్రీన్ షేర్ చేయలేదు. యాస్ వి ఆర్ ఇన్ ద లాస్ట్ క్లాస్ రీక్యాప్‌లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఐయామ్ ఆహ్, టెల్లింగ్ ఇన్ వర్డ్స్, రైట్? People watch ads in like in which social media, like in ఏ ప్లాట్‌ఫార్మ్ లో యాడ్స్ కనిపిస్తుంటాయి. యూ కెన్ సీ లైక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. బిఫోర్ స్విచింగ్ ఇంటూ అ వీడియో ఫస్ట్ ఒక యాడ్ రన్ అవుతూ ఉంటది. దట్ మే బి రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే. సో ఒక ప్రోడక్ట్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, దాని రిలేటెడ్ ఒక యాడ్ రన్ అయ్యి దెన్ వి గో ఇన్ టు ద వీడియో. సో సింప్లీ లైక్ యూ ఎవ్రీడే యూస్ చేసే యాప్ యూట్యూబ్. ఓకే. సో బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక వీడియో మనం ప్లే చేయడానికి క్లిక్ చేయగానే ఫస్ట్ ఒక యాడ్ రన్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ కామన్ కదా. సో అండ్ ఇఫ్ ఒక వీడియో లెంత్ చాలా టైం ఉంది అంటే ఇన్ బిట్వీన్ దట్ కూడా ఒక 2-3 యాడ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ వి వాచ్ యాడ్స్, రైట్? సో యూట్యూబ్ ఈస్ వెరీ కామన్ ఎగ్జాంపుల్. Yes. Now I'll be sharing screen. Now is it visible? Okay, fine. So that is what we call social media marketing. Now coming to email marketing. So email marketing లో targeted mails, targeted audience కి షేర్ చేస్తారు, సెండ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ సెండింగ్ టార్గెటెడ్ ఈమెయిల్స్ టు ద ఆడియన్స్ టు బిల్డ్ రిలేషన్షిప్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లైక్ దే డిఫైన్, లైక్ యూ నీడ్ టు డిఫైన్ యువర్ గోల్. సో ఏం చేయాలి అనుకుంటున్నాం యూజింగ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ త్రూగా మనం ఏం గెయిన్ చేయాలనుకుంటున్నాం, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం ఇస్ టు డిసైడెడ్ ఎట్ ద ఫస్ట్. సో ఫస్ట్ మనం లైక్ గోల్ అనేది పెట్టుకోవాలి. సో వాట్ బిల్డ్ అవేర్నెస్ పెంచుకోవడానికి, లీడ్స్ జనరేట్ చేయడానికి, కస్టమర్స్ ని గ్రాప్ చేయడానిక, సో ఇలా సేల్స్ ఇంక్రీజ్ చేయడానిక, లేదా ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ ని ఇంకా మన కస్టమర్ లాయాలిటీ పెంచుకోవడానిక అనేది ఫస్ట్ వీ నీడ్ టు డిఫైన్. ఓకే. సో దోస్ ఆర్ ద గోల్స్. నెక్స్ట్ వీ బిల్డ్ ఈమెయిల్ లిస్ట్. సో ఈమెయిల్ అడ్రసెస్ అవి కలెక్ట్ చేసి దే నీడ్ టు అరేంజ్ లైక్ ఇన్ అ లిస్ట్. దెన్ యూ నీడ్ టు ప్లాన్ అండ్ క్రియేట్ యువర్ ఈమెయిల్లో ఏం ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయాలనుకుంటున్నాము రిలేటెడ్ టు లైక్ ఆఫర్స్ కోసమా, లేదా న్యూగా ఒక దగ్గర షాప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా. సో ఏ ఏ దేని గురించి మెయిల్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలనుకుంటున్నాం అనేది యూ నీడ్ టు ప్లాన్ అండ్ క్రియేట్ ద మెయిల్. ఓకే. దెన్ యూ సెండ్ యువర్ ఈమెయిల్. సో మెయిల్ సెండ్ చేస్తాం. దెన్ హౌ పీపుల్ టేక్ యాక్షన్ మీన్స్ ఫస్ట్ పీపుల్ open the mail sent by us, then they click on the mail, then they click on the links that is provided in the mail. సో స్పెషల్ ఆఫర్ అని ఉంది, సో క్లిక్ హియర్ ఫర్ ద వెబ్సైట్ లింక్ అని ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తారు. దెన్ ఇఫ్ దే లైక్ ద ప్రోడక్ట్ దే విల్ గో ఫర్ పర్చేస్, రైట్? సో దట్ ఈస్ వాట్ టేకింగ్ యాక్షన్. సో ఫైనల్గా వాట్ వి ట్రాక్ ఇస్ వి ట్రాక్ ద పర్ఫార్మెన్స్. సో ఓపెన్ రేట్ ఎలా ఉంది, క్లిక్ రేట్ ఎలా ఉంది, అండ్ అందులో కన్వర్షన్ రేట్ ఇన్ ద సెన్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎంతమంది కస్టమర్స్ కింద కన్వర్ట్ అయ్యారు. ఇట్ మీన్స్ ఎంతమంది పర్చేస్ చేశారు అన్నది. ఓకేనా. సో హియర్ యూ ట్రాక్ పర్ఫార్మెన్స్, లర్న్ వాట్ వర్క్స్ బెస్ట్ అండ్ ఇంప్రూవ్ ఫ్యూచర్ క్యాంపెయిన్. సో ఫ్యూచర్ లో మనం ఈమెయిల్ మార్కెటింగ్ త్రూగా చేయొచ్చా లేదా అనేది మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ సో లాస్ట్ క్లాస్ ఇంతవరకు చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. సో వాట్ డూ యూ నో అబౌట్ కంటెంట్ మార్కెటింగ్? యా, ఇక్కడే ఉందాం. నౌ టెల్ మీ లైక్ వాట్ డూ యూ నో అబౌట్ కంటెంట్ మార్కెటింగ్?
Yes. So content marketing is a strategic approach of creating and sharing valuable, relevant, and consistent content to attract, engage, and retain a clearly defined audience and ultimately drive profitable customer action. Yes. So creating and sharing content, the content may be in the form of blogs, videos, infographic. Yes. Okay. So, so this is also a process. So first ఏంటి you understand your audience. So అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, లైక్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ కస్టమర్ నీడ్ ఈస్. సో హూ ఆర్ దే, లైక్ వాట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం టార్గెట్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఫోకస్ ఎవరి మీద ఉండాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దెన్ వాట్ డూ దే నీడ్, వాళ్ళకి కావాల్సింది ఏంటి, రైట్. దెన్ వాట్ ఛాలెంజెస్ డూ దే ఫేస్. సో వాళ్ళకి లైక్ వి ప్రొవైడ్ ప్రోడక్ట్స్ ఎందుకు, సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ కదా. సో వాళ్ళకి ఉండే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి వి ప్రొవైడ్ products. So you research and understand your audience needs. So that is the main thing here. ఓకే. సో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. దెన్ వాళ్ళ సో అది కూడా లైక్ ఫస్ట్ దే వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అండ్ వాళ్ళ పెయిన్ పాయింట్స్. ఇట్ మీన్స్ దోస్ ద ప్రాబ్లమ్స్ దట్ దే ఫేస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, యూ అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్. సో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అండ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ని మనం టార్గెట్ చేస్తున్నాము అనేది వీ నీడ్ టు నో. ఓకే. దెన్ యూ ప్లాన్ యువర్ కంటెంట్. సో గోల్స్, టాపిక్స్, షెడ్యూల్స్ అండ్ ఛానల్స్. సో ఈ టైప్, సో ఏ టైప్ ఆఫ్ టాపిక్ మీద మనం కంటెంట్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఎట్ వాట్ టైమ్ వీ నీడ్ టు షెడ్యూల్ ఇట్. సో ఏ టైంలో మనం అది పోస్ట్ చేయాలి, ఆర్ వాట్ ఆర్ ద గోల్స్. సో త్రూ షేరింగ్ దిస్ కంటెంట్ మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము అండ్ త్రూ యూజింగ్ విచ్ ఛానల్. సో ఏ త్రూగా మనం కంటెంట్ వాళ్ళకి రీచ్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళకి అందించాలి అనుకుంటున్నాము అనేది వీ నీడ్ టు ప్లాన్, రైట్. సో యూ ప్లాన్ యువర్ కంటెంట్. సో యూ చూస్ టాపిక్స్, formats and channels that match your goals and audience needs. So here audience in the sense customers. Okay. So customer needs and మన goals రెండు మ్యాచ్ అవ్వాలి. సో ఏ టైప్ ఆఫ్ టాపిక్ తీసుకుంటే ఆర్ ఏ టైప్ ఆఫ్ గోల్స్ పెట్టుకోవాలి టు రీచ్, ఎస్, టు రీచ్ కస్టమర్ నీడ్స్. సో వాళ్ళ నీడ్స్ ని అండర్స్టాండ్ చేసుకొని వాటికి తగిన ప్రోడక్ట్స్ ని మనం ఎలా ఇవ్వగలం అనేది వీ నీడ్ టు ప్లాన్. ఓకే. సో యూ ప్లాన్ యువర్ కంటెంట్. సో టాపిక్ ని చూస్ చేసుకోవాలి అండ్ ఏ ఫార్మాట్ లో ఇవ్వాలి అండ్ ఏ ఛానల్స్ త్రూగా మనం అందించాలనుకుంటున్నాము. సో దట్ మనం గోల్స్ ని అండ్ కస్టమర్స్ నీడ్స్ ని మేడ్ వాల్యుబుల్ కంటెంట్. సో హియర్ am I audible? Fine. So you create valuable content. So here high quality, helpful and engaging content అనేది we need to create. So before that we need to plan what to provide as a content. So content లో ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాము అనేది we need to plan. Then we need to create the content. సో ఇక్కడ హై క్వాలిటీ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్ ని మనం ప్రొవైడ్ చేయాలి ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్, ఇన్ ద సెన్స్ బ్లాగ్స్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్, ఇమేజెస్ ఎక్సెట్రా. ఎస్. సో ఏ టైప్ ఆఫ్ ఏ ఫార్మాట్ లో మనం ఇవ్వాలి అనుకుంటున్నాము అనేది వీ నీడ్ టు ప్లాన్ అండ్ దెన్ వీ నీడ్ టు క్రియేట్ ద కంటెంట్. ఓకే. దెన్ you distribute your content. So you share your content on the right channels to reach more people and increase visibility. సో ఇక్కడ వి క్రియేట్ కంటెంట్. ఓకే. సో కంటెంట్ క్రియేట్ చేసినంత వరకు ఓకే. సో వేర్ వి నీడ్ టు పోస్ట్ ఇట్ అనేది
uh, so we need to decide. Okay, so you distribute your content. So various platforms ni use chesi we share our content kada. So here you share your content on the right channels. Screen is not visible. ఇంకా ఎవరికైనా is it visible? Can any other like answer? Okay, then check your connection. Okay, so మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి if there's an issue. Okay. Okay, fine. So you distribute your content. So మనం కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత రైట్ ఛానల్ ని సెర్చ్ చేయాలి. లైక్ అది మనం ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది we need to select so that it అసలు ఎందుకు పోస్ట్ చేస్తాం, సో దట్ ఇట్ రీచెస్ టు ఆడియన్స్ కదా. సో కస్టమర్ కి రీచ్ అవ్వాలి అంటే ఏ ప్లాట్ఫామ్ బెటర్ గా ఉంటుంది అనేది వీ నీడ్ టు చూస్ అండ్ వీ నీడ్ టు పోస్ట్ ఇన్ దాట్ ఆర్ వీ నీడ్ టు షేర్ ద కంటెంట్ ఇన్ దాట్ ఛానల్. Okay, then you engage and build trust. So content reach అయిన తర్వాత it educates, like it teaches others like what you want to make them understand. So మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది త్రూ ద కంటెంట్ దట్ యూ ప్రొవైడెడ్. సో మనం ఇచ్చే కంటెంట్ త్రూగా వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. ఓకే, so your content educates, entertains, or solves problems, building trust and stronger relationships. ఓకే, సో మనం ఇచ్చే కంటెంట్ వాళ్ళకి ఏ టైప్ లో యూజ్ ఉన్నది అనేది హియర్. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి, లేదా ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆర్ ఫర్ ఎడ్యుకేట్స్, ఇట్ మీన్స్ వాళ్ళకి ప్రోడక్ట్ కోసం తెలియజేస్తుంది అనమాట. సో ఇట్ ఇట్ లీడ్స్ టు బిల్డింగ్ ట్రస్ట్ అండ్ స్ట్రాంగర్ రిలేషన్షిప్స్. సో దాని త్రూగా దే ట్రస్ట్ ఆన్ ద కంటెంట్ ప్రొవైడర్. సో కంటెంట్ ఇచ్చిన వాళ్ళ మీద ఒక ట్రస్ట్ వస్తుంది బై గోయింగ్ త్రూ ద కంటెంట్. సో కంటెంట్ ని చూసి దే విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ వీ వాంట్ టు కన్వే త్రూ ద కంటెంట్ అనేది. సో మనం ఏం కంటెంట్ త్రూగా ఏమైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో, సో దట్ ఆడియన్స్ దాన్ని చదివి అర్థం చేసుకుంటారు. దెన్ దే బిల్డ్ ట్రస్ట్ ఆన్ అస్ అండ్ హెన్స్ స్ట్రాంగర్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో దెన్ యూ డ్రైవ్ యాక్షన్ అండ్ గెట్ రిజల్ట్స్. సో ఫైనల్ గా ఆడియన్స్ టేక్స్ యాక్షన్ విచ్ లీడ్స్ టు బిజినెస్ గ్రోత్ అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో మోర్ ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ మోర్ విజిటర్స్ టు ద వెబ్సైట్ అండ్ లీడ్స్ జనరేట్ అవుతాయి అండ్ కస్టమర్స్ గ్రోత్ ఉంటుంది అండ్ అల్టిమేట్లీ బిజినెస్ గ్రోత్ అండ్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో కంటెంట్ మార్కెటింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఆడియన్స్. ఇట్ మీన్స్ హూ ఆర్ ద పీపుల్ దట్ వీఆర్ టార్గెటింగ్. సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం టార్గెట్ చేయాలనుకుంటున్నాము అండ్ వాట్ దే వాంట్, వాళ్ళ అవసరాలు ఏంటి, దెన్ వాట్ ఛాలెంజెస్ డూ దే ఫేస్, ఇన్ ద సెన్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మనం సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ ఫస్ట్. ఓకే, దెన్ వీ నీడ్ టు ప్లాన్ కంటెంట్. అప్పుడు కంటెంట్ ప్లాన్ చేయాలి. సో టాపిక్స్ ని చూస్ చేసుకోవడం అండ్ వీ నీడ్ టు హ్యావ్ అ గోల్, రైట్? సో ఏం ఏం అందించాలనుకుంటున్నాం యూజింగ్ కంటెంట్ మార్కెటింగ్. సో ఏ ఏ కంటెంట్ అయితే మనం ఇస్తున్నామో దాని త్రూగా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది వీ నీడ్ టు ఇన్క్లూడ్ ఇన్ ద కంటెంట్. ఓకే, దెన్ యూ క్రియేట్ కంటెంట్. సో హియర్ ఒక బ్లాగ్ త్రూగా ఆర్ వీడియోస్ ఆర్ ఇమేజెస్ త్రూగా we provide content. Then we distribute in the sense various platforms lo we provide content. We share the content in various platforms. So right channels ni choose cheskoni we post the content. Why do we post the content? It is done to reach more people and increase visibility. So andarloki aa content vellali ante we need to choose right channels. Then
Our content educates, entertains, or solves problems. So that is where engagement and builds trust. So stronger relationship build అవుతుంది after distributing the content in right channels. So here visibility increase అయ్యి that leads to we can through the content వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద అనుకోవచ్చు, లేదంటే దే విల్ దే విల్ నో అబౌట్ ద ప్రోడక్ట్. ఓకే, దెన్ దిస్ లీడ్స్ టు బిల్డింగ్ ట్రస్ట్ అండ్ స్ట్రాంగర్ రిలేషన్షిప్, అండ్ అల్టిమేట్లీ బిజినెస్ గ్రోత్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్. ఓకే, సో కంటెంట్ మార్కెటింగ్ ఈజ్ నాట్ అబౌట్ సెల్లింగ్, ఇట్ ఈస్ అబౌట్ హెల్పింగ్ యువర్ ఆడియన్స్. సో వాళ్ళకి హెల్ప్ చేయడం ఇన్ ద సెన్స్ సాల్వింగ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ ఫేసింగ్. సో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని అట్ వెరీ ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకొని దానికి తగినట్టు మనం కంటెంట్ ఇవ్వాలి కదా. సో దట్ ఈస్ వై హియర్ ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ అబౌట్ హెల్పింగ్ యువర్ ఆడియన్స్ అని. ఓకేనా, దెన్ వెన్ యూ హెల్ప్ యూ బిల్డ్ ట్రస్ట్. సో ఇఫ్ వీ హెల్ప్, లైక్ మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి మన మీద ఒక నమ్మకం వస్తుంది, రైట్? సో ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో, లైక్ వెన్ వి గెయిన్ ట్రస్ట్ ఆఫ్ ఆడియన్స్, దెన్ ఆర్ బిజినెస్ గ్రోస్. ఓకే, సో కంటెంట్ మార్కెటింగ్ క్లియర్ ఉందా అందరికి, ఆర్ ఎనీ డౌట్? Everyone should respond. So okay, fine. Then let's move to next one. Yes, affiliate marketing. So this is a performance based marketing where you promote other products, other people's products or services, and earn a commission for every sale, lead, or action generated through your unique affiliate link. So affiliate marketing. So this is a commission based అనుకున్నాం కదా. So yes. సో ఇక్కడ వి ప్రమోట్ అదర్ పీపుల్స్ ప్రోడక్ట్. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేసి, సో మన త్రూగా అయ్యే ఎవ్రీ సేల్, సో ఏదైతే యాక్షన్ మన త్రూగా వస్తుందో, ఫర్ దట్ వి అర్న్ అ కమిషన్. Again, someone started to scribble on the screen, right? Okay. So affiliate marketing. So ikkada it is commission based. So it is performance based marketing where you promote other people's products. So వేరే వాళ్ళ product ని we promote వాళ్ళ product or services ని మనం promote చేసి, and we earn a commission for every sale, lead or action generated through
our unique affiliate link. So mana link through ga aye prati purchase ki we earn a commission. So it is also a process of promotion. So ఇక్కడ కూడా it is also a promotion, it is also a process of promotion itself. So ఇక్కడ ఏంటంటే we promote and we earn commission on every సేల్. సో అయ్యే ప్రతి సేల్ ఏదైతే మన త్రూగా అవుతుందో సో ఆ అయ్యే ప్రతి సేల్ కి we earn commission. So here first you choose a niche. In the sense you pick a niche, అంటే ఒక స్పెసిఫిక్ ఆర్ ఫోకస్డ్ ఏరియా, ఒక సింగిల్ ఫోకస్డ్ ఏరియాని తీసుకోవడం ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పెసిఫిక్ సెగ్మెంట్ ని చూస్ చేసుకుంటాం అండ్ దట్ హ్యాస్ గుడ్ ఆడియన్స్ అండ్ డిమాండ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఎస్, సో ఫస్ట్ ఎందులో అయితే వీఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్రమోట్, సో ఏదైతే మనం ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నామో దట్ వి చూస్ అట్ ఫస్ట్. ఓకే, దెన్ యూ జాయిన్ అన్ ఎఫిలియేట్ program, then you sign up for an affiliate program, example like Amazon Associates or Share a Sale or CJ Affiliates లాంటి programs లో we sign up, then we get our unique affiliate link. సో వాళ్ళు ఒక లింక్ మనకి ప్రొవైడ్ చేస్తారు, దెన్ we create content. ఓకే, సో ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది ఆఫ్టర్ జాయినింగ్ ద affiliate program we start to promote the products. So how we promote using like social media post లేదా blog post లేదా various videos through గా మనం ప్రమోట్ చేస్తాం. దేర్ we share our affiliate link with the audience. సో అక్కడ మనం లింక్ ప్రొవైడ్ చేస్తాము to the audience for purchasing the products that we are sharing in the content. సో ఆ కంటెంట్ లో మనం యూస్ చేసే ప్రోడక్ట్ ఆర్ ద ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ని ఇఫ్ కంటెంట్ చూసిన వాళ్ళు పర్చేస్ చేయాలి అంటే వి ప్రొవైడ్ ద లింక్. సో ఆ లింక్ త్రూగా పీపుల్ క్లిక్ చేసి అండ్ ఇఫ్ దే టేక్ యాక్షన్ లైక్ ఇఫ్ దే పర్చేస్ ఆర్ కంప్లీట్ దర్ యాక్షన్ దెన్ we get commission. So we earn commission for every sale through that link. So ఆ లింక్ త్రూగా అయ్యే సేల్స్ అన్నిటికీ మనకి కమిషన్ వస్తుంది. Okay, so you promote products, people you promote products using various platforms like కంటెంట్ మార్కెటింగ్ త్రూగా చేయొచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్ త్రూగా మనం ప్రమోట్ చేస్తాం ప్రోడక్ట్స్ ని. దెన్ ఆ కంటెంట్ లో వి ప్రొవైడ్ లింక్. So people click on the link and take action. So every purchase ki we earn a commission. So after that same thing, income ఎక్కువ వస్తుంది. Then so you keep creating valuable content, driving more traffic and conversions and grow your affiliate income over time. So దీన్ని బట్టి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఒక కమిషన్ బేస్డ్ మార్కెటింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అది అఫిలియేట్ మార్కెటింగ్. సో హియర్ అఫిలియేట్ లింక్ త్రూగా అయ్యే ఎవ్రీ సేల్ కి కమిషన్ ఎర్న్ చేస్తాం. సో హియర్ ప్రమోషన్ ఆఫ్ products or services is done by a person to whom commission is paid. సో వాళ్ళ త్రూగా అయ్యే ప్రతి సేల్ కి we need to pay. సో ఫస్ట్ you choose a niche. It means ఒక పర్టికులర్ సెగ్మెంట్ ని మనం ఆర్ స్పెసిఫిక్ ఏరియాని మనం ఫోకస్ చేస్తాం that we are interested in or దేనికైతే బెటర్ డిమాండ్ ఉంటుందో సో అకార్డింగ్ టు అవర్ విష్ మనం ఒక పర్టికులర్ ఏరియాని
చూస్ చేసుకుంటాం. దెన్ వి జాయిన్ అ program, affiliate program. So we sign up for an affiliate program like Amazon Associates or share a sale or CJ affiliate ఈ type of program లో sign up అయితే then we get a affiliate link which is unique. So which is unique means ఒక్కొక్కరికి different link అనేది వస్తుంది అనమాట. Okay, then you promote products, so through providing various videos on the product or స్పెసిఫిక్ ఒక కంటెంట్ త్రూగా లైక్ ఒక వీడియో అవ్వచ్చు లేదా సోషల్ మీడియా పోస్ట్ అవ్వచ్చు లేదా మెయిల్స్, సో ఈమెయిల్స్ అవ్వచ్చు. సో ఈ త్రూగా మనం ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాం అండ్ వీ షేర్ ఆర్ ఎఫిలియేట్ లింక్ ఇన్ దట్. ఓకే, సో ఆ లింక్ ని పీపుల్ క్లిక్ చేసి ఇఫ్ దే టేక్ యాక్షన్, దట్ ఈస్ ఇఫ్ దే పర్చేస్, దెన్ ఇట్ ఈస్ ట్రాక్డ్. ఓకే, సో సో ఆ లింక్ త్రూగా అయ్యే సేల్స్ ని ట్రాక్ చేస్తారు అండ్ విత్ దట్ వి ఆన్ అ కమిషన్. సో ఆ సేల్ ఆ లింక్ త్రూగా అయ్యే సేల్స్ వాటికి వి ఆన్ కమిషన్. దెన్ యూ కీప్ క్రియేటింగ్ వాల్యుబుల్ కంటెంట్. సో ఇది అనేది ఒక ప్రాసెస్ కింద అవుతూ ఉంటుంది అనమాట. దెన్ ఆఫ్టర్ ఎవ్రీ సేల్ వి ఆన్ కమిషన్. సో ఇది అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా వి కీప్ ఆన్ క్రియేటింగ్ కంటెంట్, వి కీప్ ఆన్ డ్రైవింగ్ మోర్ ట్రాఫిక్. సో వెబ్సైట్ కి కస్టమర్స్ మన త్రూగా వస్తూనే ఉంటారు అండ్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఉంటూనే ఉంటుంది. So you don't need to create your own product. So here in affiliate marketing we don't have to create our own product. So మనకి ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉండాలి అని ఉండదు అనమాట. సో we need to recommend the right products. Okay, so basing on the quality or quantity, so ఈ ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉంది అని చెప్పి we need to show people. Okay, so we need to recommend them. Then it helps people solve their problems. So someone is searching for solving a problem, so a product ni someone is searching online. If they get your video, so మీరు ఒక product మీద video చేస్తున్నారు, so if the person who is searching for that product get your video, సో మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ ఎవరైతే ఒక పర్సన్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి రీచ్ అయింది అంటే ఇట్ మీన్స్ వీ హ్యావ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దేర్. సో వాళ్ళ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి సో హియర్ వి యాడ్ వాల్యూ. ఓకే, సో త్రూ దట్ ఆ వీడియోలో లైక్ వి ప్రొవైడ్ అఫిలియేట్ లింక్ కదా, సో త్రూ దట్ ఎవరైతే తీసుకుంటారో ఆర్ పర్చేస్ చేస్తారో దెన్ వి ఎర్న్ కమిషన్, which is like you keep on creating content, you keep on driving more traffic. సో ఇలా కంటిన్యూగా అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎఫిలియేట్ మార్కెటింగ్ క్లియర్ అయినా అందరికి? ఫైన్. దెన్ వీడియో మార్కెటింగ్. So video marketing is the use of videos to promote your brand, products or services, educate your audience, build your trust and drive action. So here it is simple promoting our brand or products or services using videos. Okay, so videos through ga promotion చేయడమే video marketing. So it is also a process of promotion using videos to educate audience, to build trust and drive action. So first you need to define goals. So you define your goal. So first మనం ఈ వీడియో త్రూగా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము టు ద ఆడియన్స్. సో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో యూజింగ్ వీడియో మార్కెటింగ్ is to be decided at first.
సో యూ నీడ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ టు అచీవ్ విత్ యువర్ వీడియో మార్కెటింగ్. సో వీడియో మార్కెటింగ్ త్రూగా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము అనేది వీ నీడ్ టు డిఫైన్. సో ఫస్ట్ మన గోల్ ఏంటి, ఆర్ లైక్ బ్రాండ్ అవేర్నెస్, లేదా లీడ్ జనరేట్ చేయడానికి, లేదా సేల్స్ గ్రోత్ కోసమా అనేది వీ నీడ్ టు డిఫైన్ ఫస్ట్. దెన్ యూ ప్లాన్ యువర్ వీడియో. Okay, so you understand your audience and plan the message, video type and platform. సో ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నా అంటే వాట్ కంటెంట్ ఈస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వీడియో, వీడియోలో ఇచ్చే కంటెంట్ ఏమై ఉండాలి అనేది వీ నీడ్ టు ప్లాన్. దెన్ హూ ఆర్ అవర్ ఆడియన్స్, సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్ ద వీడియో, ఏ టైప్ ఆఫ్ పీపుల్ కి మనం ఈ మెసేజ్ అందించాలి అనుకుంటున్నాము అనేది కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మనం ఏమేమి తెలుసుకోవాలి, ఫస్ట్ ద ఆడియన్స్, లైక్ వాట్ మన టార్గెట్ పీపుల్ ఎవరు అనేది, నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్, ఏం ఇవ్వాలనుకుంటున్నామో, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో త్రూ ద వీడియో. ఓకే, దెన్ ప్లాట్ఫామ్, సో ఈ వీడియో అనేది ఎక్కడ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో త్రూ వేరియస్ ఛానల్స్ ఉన్నాయి కదా, సో ఏ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాము ఆర్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాము అనేది వీ నీడ్ టు plan. So you plan your video. Here you understand your audience and plan the message and video type and platform. Then you create your video. Then you shoot and edit high quality engaging videos that deliver value to our audience. So ikkada video creation anedi important, because like high quality video anedi attractive ga ఉంటుంది. సో టు మెయింటైన్ క్వాలిటీ అనేది చూసుకోవాలి. ఓకే, దెన్ ఫస్ట్ వి డిఫైన్ అవర్ గోల్, లైక్ ఏం అందించాలి అనుకుంటున్నాం, వాట్ యూ నీడ్ టు అచీవ్ అనేది ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్. దెన్ యూ ప్లాన్ ద వీడియో, సో ఎవరు మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు డెలివర్, అండ్ వేర్ యూ విల్ పోస్ట్ ద వీడియో, సో ఎక్కడ మనం వీడియోని ఏ త్రూగా మనం ఆడియన్స్ కి అందించాలి అనుకుంటున్నాము అనేది వీ నీడ్ టు ప్లాన్. దెన్ యూ క్రియేట్ యువర్ వీడియో, సో నెక్స్ట్ షూట్ చేసి యూ షూట్ అండ్ ఎడిట్ హై క్వాలిటీ వీడియో, సో దట్ డెలివర్ వాల్యూ టు యువర్ ఆడియన్స్. సో హియర్ క్రియేటింగ్ వీడియో, సో బెటర్ క్వాలిటీలో వీడియో షూట్ చేసి అండ్ ఎడిట్ చేసి we start it means to deliver value to our audience. So దాని త్రూగా ఆడియన్స్ కి బెనిఫిట్ ఉండాలి అనేటట్లు we create the video. Okay, then you share your video, so you publish your video on the right platform. సో ఎక్కడ పబ్లిష్ చేస్తే కరెక్ట్ అనేది we need to decide and share. సో మోర్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అండ్ ఆడియన్స్ గ్రోత్ అనేది ఉండాలి. సో నంబర్ ఆఫ్ ఆడియన్స్ కౌంట్ అనేది పెరగాలి అంటే వాట్ ఛానల్ ఈస్ టు బి యూజ్డ్ అనేది వీ నీడ్ టు డిసైడ్. సో దెన్ వీ నీడ్ టు షేర్ ఆర్ వీడియో, సో వీడియోని పబ్లిష్ చేయాలి ఆన్ రైట్ ప్లాట్ఫామ్స్. సో కరెక్ట్ ప్లాట్ఫామ్ లో వీడియోని పబ్లిష్ చేసి దిస్ లీడ్స్ టు ఆడియన్స్ గ్రోత్. సో నంబర్ ఆఫ్ ఆడియన్స్ కౌంట్ అనేది పెంచుతుంది వెన్ ఇట్ రీచెస్ టు ద రైట్ పీపుల్. Then people watch, engage and take action. So audience చూస్తారు, లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు అండ్ షేర్ చేస్తారు if they want to recommend or ask for opinion and take action, in the sense వెబ్సైట్ ని విజిట్ చేయడం లేదా సైన్ ఇన్ అవ్వడం, or they if they want to purchase, if they then they will also buy the product. Okay, so this is where people watch, engage and take action. So after you share the video in the right platform, so మనం వీడియోని కరెక్ట్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసిన తర్వాత అది పీపుల్ కి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు వీడియోని చూస్తారు, లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఒపీనియన్స్, అండ్ షేర్ చేస్తారు ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ ఫర్ ఎన్ ఒపీనియన్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు రికమెండ్ ద ప్రోడక్ట్. ఓకే, సో దీని త్రూగా ఎంగేజ్మెంట్, సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. దెన్ యూ అనలైజ్ అండ్ ఇంప్రూవ్, సో యూ ట్రాక్ పర్ఫార్మెన్స్, లెర్న్
what works best and improve your future videos. Finally పర్ఫార్మెన్స్ అనేది ట్రాక్ చేస్తాం. సో రిజల్ట్స్ ని అనలైజ్ చేయడం ఈస్ ద లాస్ట్ థింగ్ హియర్. సో ఏ టైప్ ఆఫ్ వీడియో, ఎలా కంటెంట్ ని ఇస్తే ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు లైక్ చేస్తున్నారు అనేది వి అనలైజ్ అట్ లాస్ట్. దెన్ ఫ్యూచర్ లో వీడియోస్, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ని పోస్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని ఇస్తే బెటర్ గా రిజల్ట్స్ వస్తుంది అనేది వి కెన్ అండర్స్టాండ్. So this is what video marketing is. So first, define goal, plan your video, then shoot or create a video, and share the video in right platforms, engage audience and drive action, analyze and improve, and finally for better results and business growth. So videos grab attention, explain better, build trust and inspire action, making them. Someone is playing on the screen. సో ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో యూ కెన్ లీవ్. సో ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ అండ్ ఈ టైంలో డిస్టర్బెన్స్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఓకే. సో వీడియోస్ అనేవి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ అ వీడియో కంటెంట్. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మార్కెటింగ్ టూల్స్ టుడే. సో ప్రెసెంట్ ఉండే మార్కెటింగ్ టూల్స్ అన్నిట్లో ద బెస్ట్ వన్ ఇస్ వీడియో మార్కెటింగ్, రైట్? సో ఎవరికి ఏమైనా డౌట్ ఉందా వీడియో మార్కెటింగ్ లో? ఆర్ ఇగ్నోర్ ఆల్ ద. సో స్క్రీన్ మీద వచ్చే లైన్స్, మార్క్స్ అన్ని వదిలేయండి. లైక్ ఓకే, అగైన్ ద సేమ్ థింగ్, అదే చెప్తున్నా మళ్ళీ. ఇఫ్ ఎవరికైనా క్లాస్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే యూ కెన్ ఎగ్జిట్. సో మీ వల్ల అదర్స్ కి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే. సో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో ఇప్పటి వరకు చెప్పుకునే క్లాసెస్ నుంచి ఏమైనా డౌట్ ఉంటే, సో ఆల్మోస్ట్ కవర్ చేసిన టాపిక్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.
సో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా అడగండి, ఓకేనా? ఆర్ ఎల్స్ క్లాస్ ఎండ్ చేసేద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్, ఒక్క నిమిషం. ఇస్ ఇట్ విజిబుల్? ఓకే దెన్, సో ఎవరికి ఏం డౌట్ లేదు కదా, సో లెట్స్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. యూ కెన్ లీవ్ నౌ. థ్యాంక్ యూ. No, thank you.